ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే మనిషి. తన చిన్న పొలంలో బాగా పంట పండించేవాడు. కానీ గ్రామంలోని కొంతమంది అతన్ని ఎప్పుడూ ఎగతాళి చేసేవారు. నీ దగ్గర పెద్ద భూమి లేదు, ధనం లేదు, నీ జీవితంలో ఏముంది అని. రామయ్య మాత్రం నవ్వుతూ, జ్ఞానం ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది అనేవాడు. ఒక సంవత్సరం తీవ్రమైన వర్షాలు పడక పంటలు ఎండిపోయాయి. గ్రామంలోని ధనవంతులు బాధపడ్డారు. వారికి నీటి వనరులు లేక భూములు పొడిగా మారాయి. కాని రామయ్య పొలం మాత్రం పచ్చగా ఉండేది. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక రోజు గ్రామ పెద్దలు రామయ్యని అడిగారు, నీ పొలం మాత్రమే ఎలా పచ్చగా ఉంది? రామయ్య నవ్వుతూ చెప్పాడు, నేను గత ఏడాది పంట కోత తర్వాత నేలలో చెట్ల ఆకులు, పచ్చిక మరియు పొడి మొక్కల తురుము కలిపి ఉంచాను. అవి మట్టి తడిని నిలిపాయి. ఇదే ఇప్పుడు నాకు జీవం ఇచ్చింది. అందరూ మౌనంగా విన్నారు. అప్పుడతను అన్నాడు, ధనం, భూమి ఇవన్నీ లాభదాయకమే కానీ జ్ఞానం లేకపోతే వాటి విలువ ఉండదు. మన తెలివి, ఆలోచన, శ్రద్ధ మనకు నిజమైన ధనం. ఆ రోజు నుంచి గ్రామంలోని రైతులందరూ రామయ్యలా నేల సంరక్షణ మొదలుపెట్టారు. తరువాతి సంవత్సరం గ్రామమంతా పచ్చగా మారింది. గ్రామస్థులు రామయ్యని జ్ఞానరామయ్య అని పిలవడం మొదలుపెట్టారు.